హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఇంకా ఇవాల్టి వీడియో వచ్చేసి నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఈరోజు నిన్న మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేశాను కదా మీకు. ఈవినింగ్ నుంచి వ్లాగ్ అనేది ఇవాల్టి వీడియోలో ఉంటుంది, చూసేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోలోకి వచ్చేస్తే ఇక్కడ వచ్చేసి పిల్లల కోసం స్నాక్స్కి స్వీట్ కార్న్ అయితే బాయిల్ చేస్తున్నాను అనమాట. స్వీట్ కార్న్ అయితే ఒక 2 టైమ్స్ వాష్ చేసుకొని మళ్ళీ ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను. అందులో కొంచెం కళ్ళుప్పు అయితే వేసాను అనమాట. వాటర్ అయితే ఒక గ్లాస్ సరిపోతాయి, మనకి స్వీట్ కార్న్ మునిగే వరకు వేయాల్సిన పని అయితే ఉండదన్నమాట. ఇంకొక 3 విజిల్స్ వస్తే మనకి స్వీట్ కార్న్ అయితే ఉడుకుతాయి. ఇంకా కుక్కర్లో పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. స్టవ్ మీద అయితే స్వీట్ కార్న్ వేసేసాను, అవైతే బాయిల్ అవుతూ ఉంటాయి. ఇంకా పీనట్ బటర్ అయితే చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు మా బాబు అడుగుతున్నాడని చెప్పాను కదా మీకు. ఇప్పుడైతే ఈరోజు కొంచెం టైం కుదిరిందనమాట. పీనట్ బటర్ చేయడం కోసం పల్లీలు అయితే వేయించుకోవాలి. ఇంకా దానికోసం స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టాను. ఒక 2 కప్స్ అయితే పల్లీలు వేస్తున్నాను. ఇది మనకి రేషన్ రైస్ కుక్కర్కి వస్తుంది కదా కప్పు, ఆ కప్పుతోటైతే నేను 2 కప్స్ తీసుకున్నాను అనమాట. తీసుకొని పల్లీలను కూడా మనం కొంచెం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. సిమ్లో మాత్రమే పెట్టి నిదానంగా అవి బాగా కలర్ వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. మీకు చూపిస్తాను ఎలాగా అనేది కూడా. చూసారు కదా, కొంచెం అయితే కలర్ చేంజ్ అయ్యాయి, ఇంకా రావాలన్నమాట. ఇంకా ఈ లోపు అయితే నాకు స్వీట్ కార్న్ కూడా అయ్యాయి. ఒకవైపు పల్లీలు ఫ్రై చేసుకుంటూ స్వీట్ కార్న్ అయితే తీసాను. 3 విజిల్స్ అయితే వచ్చాయన్నమాట. చూసారు కదా, కరెక్ట్గా ఉడుకుతాయి 3 విజిల్స్ అయితే. ఇంకా వీటిని అయితే వడపోస్తూ ఉన్నాను. పల్లీలు కొంచెం టైం పడతాయండి వేగటానికి, నిదానంగా వేయించుకోవాలి. ఎందుకంటే సిమ్లో పెట్టి వేయిస్తాం కదా, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇవి కొంచెం వడకట్టేసాను. ఇంకా స్వీట్ కార్న్ వడకట్టేసి కొంచెం అలా నీరు వాడ్చే వరకు ఉంచేసి ఇంకా వేడి పెడితే పిల్లలు తినేస్తారనమాట. ఇంకా పల్లీలు కూడా వేగొచ్చాయి మంచిగా. నిదానంగా అసలు హైలో మాత్రం అస్సలు పెట్టకూడదు. మనకు ఫ్లేమ్ ఎక్కువైపోయిందంటే అవి మాడిపోతాయి, కానీ అంత బాగా వేగవు అనమాట. మనకి పీనట్ బటర్ టేస్ట్ కూడా మారిపోతుంది. ఇంకా పిల్లలు అయితే వచ్చి ఫ్రెష్ అయిపోయారనమాట. వాళ్ళకైతే ఇక్కడ స్వీట్ కార్న్ పెడుతున్నాను. కాలుతూ ఉన్నాయన్నమాట. వాటర్ అయితే వచ్చిపోయాయి, కానీ ఇంకా స్వీట్ కార్న్ అయితే వేడిగా ఉన్నాయి. కొంచెం వేడిగా పెట్టిస్తే వేడి మీద తింటే బాగుంటాయి కదా, ఆరిపోయిన దానికన్నా కూడా. ఇంకా అందుకోసం బౌల్లో అయితే వేసేసాను అనమాట. ఇంకా కొంచెం లైట్గా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ ఆల్రెడీ మనం ఇందాక స్వీట్ కార్న్ ఉడికించేటప్పుడు కొంచెం వేసాం కదా, కొంచెం అయితే లైట్గా పైన స్ప్రింకిల్ చేశాను అనమాట. అలాగే కొంచెం కారం కూడా పిల్లలు తినగలిగిన కారం చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా సాల్టు, కారం, ఇంకా అలాగే కొంచెం లెమన్ కూడా పిండుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇంక ఇందులో ఇంకా చాట్ మసాలా కానీ ఇంకేమీ వేయాల్సిన అవసరం లేదనమాట. ఇలాగే సింపుల్గా టేస్ట్గా బాగుంటాయి. కారంగా స్వీట్గా కొంచెం ఉప్పగా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇలాగైతే కలిపేసి వాళ్ళకి స్పూన్ పెట్టి ఇచ్చేస్తే ఇంకా టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. ఇంక ఈ లోపు నేనైతే పీనట్ బటర్ కూడా చేయాలి. చాలా అంటే పల్లీలు వేగటమే కొంచెం టైం, కానీ పీనట్ బటర్ చేయటం చాలా ఈజీ అండి. కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. పల్లీలు వేగిందే మనకి టైం పడుతుందన్నమాట. చూసారు కదా, ఇంకా పిల్లలకైతే ఇచ్చేసాను. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చూసారు కదా, ఇలా కలర్ రావాలన్నమాట. ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఆ పల్లీ కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా ఉండాలి. మీకు ఇప్పుడు పల్లీలు ఒలిచిన తర్వాత కూడా చూపిస్తాను. వేగిని వాటిని పక్కన ప్లేట్లో పోసి ఆరపెడుతున్నాను. ఇంక ఇక్కడైతే అవి ఆరేలోపు పాలైతే కాస్తున్నాను అనమాట. పాల ప్యాకెట్స్ కారుస్తుంటే పాలు చూస్తే ఇప్పుడు నాకు ఒక కామెంట్ అయితే గుర్తొచ్చిందనమాట. తను ఏంటంటే మొన్న ఒక వ్లాగు షేర్ చేశానమాట. నేను క్షణం తీరిక ఉండదు, దమ్మిడి ఆదా లేదు అని ఏదో ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో అయితే చేశానమాట. అందులో మా వారికి బాక్స్ ప్యాక్ చేసేది కూడా ఉందన్నమాట. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేటప్పుడు అందులో పెరుగు వేసానమాట. పెరుగు నేను ఇంట్లో తోడుపెట్టిన పెరుగే వేస్తాను. ప్యాకెట్ పెరుగు అయితే అస్సలు వాడమండి. ఏదో ఇంకా తప్పని పరిస్థితులు ఎప్పుడైనా ఊరు నుంచి వచ్చినప్పుడు లేకపోతే తప్పితే డైలీ నేనైతే పాలు తోడు వేస్తానమాట. అందులో మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగునే నేను బాక్స్లో మా వారికి పెరుగు కూడా ప్యాక్ చేస్తూ ఉంటే అది చూసి అది ప్యాకెట్ పెరుగా అని అడిగారనమాట. కర్డ్
కాదు, నేను హోమ్ మేడ్ అని చెప్పాను. తనకి రిప్లై ఇచ్చానన్నమాట కామెంటు. తను నాకు పెరుగు ఎలా చేస్తారు మీరు చెప్పమని పెట్టారు. అంటే అది గడ్డలాగా ఉందని అడిగారో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాలేదు. అందుకనే అనుకుంటున్నాను గడ్డలాగా తోడుకుందని చెప్పి ఎలా తోడు వేస్తానో అడిగారు అనుకుంటున్నాను. ఇంకా మామూలుగానే పాలైతే తోడు పెట్టేటప్పుడు ఒక విషయం, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు మనం తోడు పెట్టినా కూడా పాలు అనేవి సరిగా తోడుకోవన్నమాట, సరిగా తోడుకోదు. అలాగే మనకి వేడి తక్కువైనా కూడా పెరుగు అనేది సరిగా తోడుకోదు. మనము సమ్మర్లో ఒక విధంగా వేడి అనేది చూసుకోవాలి, వింటర్లో వేడి అనేది ఒక విధంగా ఉండాలన్నమాట పాలు తోడు పెట్టుకునేటప్పుడు. పెరుగు కూడా మరీ ఎక్కువ వేసేయకూడదు. ఒక హాఫ్ స్పూన్ పెరుగు వేసి అంతా కలిసేలాగా పాలల్లో కలుపుకోవాలన్నమాట. మేమైతే కంట్రీ డిలైట్ పాలు వాడుతున్నాము. చాలా డేస్ నుంచే కంట్రీ డిలైట్ పాలే వాడతాం మేము. అవి కొంచెం గట్టిగానే తోడుకుంటాయి పెరుగు అనేది. వెన్న కూడా మనకి బాగానే వస్తుంది అనమాట. ఇంకా అవి పాలు తోడు పెట్టడం కూడా పెద్ద వీడియో చేయాలని అయితే నేను అనుకోలేదు. ఇంకా ఈజీయే కదని కొంచెం ఈ విషయం క్లారిటీగా చెప్దామని చెప్పి అయితే మాత్రం చెప్తున్నాను అనమాట. తనకి క్లారిటీగా చెప్దామని చెప్పేసి పాలు వేడి చూసుకొని మనం వేసుకునే విధానాన్ని బట్టి పాలు అయితే తోడుకుంటాయి. ఒకవేళ తనకి సరిగా తోడుకోవట్లేదేమో తను అయితే కామెంట్ పెట్టారు. ఒకసారి ఎంత వేడి మీద మనము వేస్తున్నామో అనేది కూడా చెక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మీకు ఇప్పుడు హనీ చూపించాను కదా, హనీ కూడా కంట్రీ డిలైట్ యాప్లోనే మా వారైతే బుక్ చేశారనమాట. హనీ అయితే అయిపోయింది. నేను ఇంకా మార్నింగ్ హాట్ వాటర్ కూడా తాగడం మానేశానమాట. అంటే హనీ వాటర్ తాగడం, హనీ లేదని చెప్పేసి ఇంకా నార్మల్ వాటరే తాగుతూ ఉన్నాను. ఇంకా హనీ అయిపోయింది, బుక్ చేయమంటే ఇంకా కంట్రీ డిలైట్ యాప్లోనే ఏదో ఆఫర్ ఉందనేమో బుక్ చేసినట్టున్నారు. మా వారు చూడలేదు నేను. ఆఫర్ అయితే ఏంటి అనేది తను బుక్ చేశారు. మార్నింగే వచ్చిందనమాట ఆ రోజే. ఇంక ఇక్కడ పల్లీలు అయితే మొత్తం పొట్టు తీసేసుకొని మీకు చూపించాను కదా, కలర్ కూడా ఎలా ఉండాలి అనేది పొట్టు తీసేసి ఇంక ఇలా జాలి గరిటె ఉంటుంది కదా, ఈ గరిటెలో వేసుకుంటే మనకి ఈజీగా పొట్టు అనేది ఇంటి నిండా పడకుండా ఒకే చాట ఉంటుందన్నమాట. ఇంకా తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇంకా పొట్టు తీసేసుకొని పల్లీలు ఇప్పుడు మీకు కలర్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా ఉండాలన్నమాట పల్లీలు. కలర్ కూడా చూసారు కదా, అప్పుడు మనకి పీనట్ బటర్ కలర్ అనేది బాగా వస్తుంది. ఈ విషయం తెలిసిన వాళ్ళకైతే ఓకే, తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి పీనట్ బటర్. మనం బయట తెచ్చుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది పీనట్ బటర్ అనేది. మేమైతే ఇంతవరకు ఎప్పుడు బయట నుంచి అయితే పీనట్ బటర్ కొనక్కరాలేదు, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంక ఇవి మనం ఒట్టిగానే ఏమీ వేయకుండా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అవి మెత్తగా మనకి గ్రైండ్ అయ్యి అందులో నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది. అంతవరకు మనం ఆపుకుంటూ స్పూన్తో కలుపుకుంటూ చూసుకుంటూ మిక్సీ అనేది పట్టుకోవాలి. నేను అలా ఆపుతూ ఎందుకు వేస్తున్నానంటే కొంచెం పైదాకా ఉండి చిందుతాయేమని చెప్పేసి నిదానంగా అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం అవి కదబడి లోపలికి వెళ్ళే వరకు. చూసారు కదా, ఇప్పుడే కొంచెం ఆయిల్ అనేది మనకి ఆ పల్లీల్లో నుంచి రిలీజ్ అవుతుందన్నమాట. ఇంకా మెత్తగా మనకి క్రీమీ టెక్స్చర్గా వచ్చేలాగా కూడా ఉండాలి. ఏమేమి యాడ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే ఇంకా కొంచెం మెత్తగా మనకి రావాలన్నమాట. అప్పటి వరకు దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి. మళ్ళీ ఒకసారి కలిపేసి స్పూన్ తోటి మళ్ళీ మిక్సీ పడుతున్నాను. ఇప్పటికి ఇందాకటికి తేడా చూసారు కదా. ఇప్పుడు కొంచెం మనకి ఇంకా ఆయిల్ అనేది ఎక్కువ రిలీజ్ అయిందనమాట. దానిలో నుంచి పల్లీల్లో నుంచి మనకు కొంచెం పేస్ట్ లాగా అయిపోయింది. ఇంకా మనకి మెత్తగా ఉండాలన్నమాట, పలుకు లేకుండా మనకి క్రీమీగా ఉండాలి. కొంచెం పలుకుంది కదా, అందుకోసం మళ్ళీ మిక్సీ పడుతున్నాను. చూసారు కదా ఎలా వచ్చిందో. కలర్ కూడా మనకి సేమ్ మనం బయట కొనే పీనట్ బటర్ కలర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. టేస్ట్ కూడా సేమ్ అలాగే ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. ఇంకా మధ్యలో స్పూన్ తోటి కలుపుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి ఆ బ్లేడ్స్ కింద ఏమన్నా మనకి పల్లి ఉంటాయేమో అని చెప్పేసి ముక్కలు ఒకసారి స్పూన్తో అయితే కలిపి మళ్ళీ అయితే మిక్సీ పడుతున్నాను. ఇంకా మనకి మెత్తగా అవ్వాలన్నమాట. ఈ మిక్సీ పట్టుకునేది కూడా కొంచెం టైం పడుతుంది, కానీ త్వరగానే ఫాస్ట్గానే అయిపోతుందిలేండి. ఇప్పటికీ ఇందాక మీకు చూపించినప్పటికీ చేంజ్ చూసారా.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అది కొంచెం బాగా మనకి మెత్తగా అయినాక అప్పుడు కొంచెం సాల్టు, అలాగే ఒక స్పూన్ నేను ఆయిల్ వేస్తున్నాను. మీరు బటర్ అయినా వేసుకోవచ్చు, బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. స్మెల్ అయిన ఆయిల్ అనమాట, ఇది సన్ఫ్లవర్ ఆయిల్. ఇంకా అది వేసిన తర్వాత ఇప్పుడు చూసారా మనకు ఆ క్రీమీ టెక్స్చర్ అనేది ఎలా వచ్చిందో, ఇంకా బాగా మెత్తగా స్మూత్గా వస్తుంది అనమాట. దానికోసం మనం కొంచెం సాల్టు అలాగే కొంచెం ఆయిల్ వేసాము. అది వేసిన తర్వాత కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు స్వీట్నెస్ కోసం అయితే నేను ఇక్కడ హనీ వేస్తున్నాను. ఈ ప్లేస్లో మీరు షుగర్ కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ షుగర్ కూడా వేసుకోవచ్చు. నేను షుగర్ ఎందుకులే అని చెప్పేసి హనీ అయితే వేస్తున్నాను అనమాట. హనీ కూడా 1 or 2 స్పూన్స్ వరకు హనీ అయితే వేసుకోవచ్చు. అంటే నేను తీసుకున్న పల్లి క్వాంటిటీకి చెప్తున్నాను. 2 స్పూన్స్ వరకు హనీ వేసుకొని ఒకసారి మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నాను. హనీ వేసిన తర్వాత కూడా హనీ ఫైనల్లో వేసుకోవాలి. హనీ వేసిన తర్వాత కూడా చూసారు కదా, ఇందాక కొంచెం మనకి అది జావుగా ఉందన్నమాట. ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది. హనీ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్మూత్గా అయ్యేలాగా మిక్సీ పడుతున్నాను. మనకు ఆ టెక్స్చర్ తెలుస్తుందిలేండి. మనకి స్మూత్గా ఎలా ఉంటుందంటే మనకి చాలా చాలా అర్థమైపోతుంది మనం మిక్సీ పడుతుంటే. చూసారా ఎలా ఉందో? పీనట్ బటర్ అయితే రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ కూడా చూసారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా అయ్యే వరకు మనం మిక్సీ పట్టుకోవాలి. ఇప్పటి వరకు చూసిన పీనట్ బటర్కి ఇప్పుడు చూస్తున్న దానికి టెక్స్చర్ చూసారా ఎలా వచ్చిందో? మనం ఇలా అయ్యే వరకు మిక్సీ పడుతూనే ఉండాలన్నమాట. ఇంకా బ్రెడ్ మీద రాసేసుకోవడమే. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు. చాలా బలం కూడా ఇది పిల్లలకి. వీక్గా ఉండే పిల్లలకైతే ఈ పీనట్ బటరు చాలా మంచిదన్నమాట హెల్త్కి కూడా. ఇది పీనట్ బటర్ కూడా డైలీ ఎంత తినాలో అంతే తినాలండి. ఎక్కువ క్వాంటిటీలో అయితే తినకూడదు. డైలీ 2 స్పూన్స్ మాత్రమే పిల్లలకి వాడాలి. దీన్ని ఇంకా ఏదైనా ఒక మనం గాజు సీసాలో 8 కంటైనర్లో గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు ఇంకా ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే మంచిది. నేను 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను కదా, 2 కప్పుల పల్లీలకి ఇంత మాత్రం పీనట్ బటర్ అయితే వచ్చిందనమాట. డైలీ 2 స్పూన్స్ మాత్రమే ఇవ్వండి. ఎక్కువ క్వాంటిటీలో బలం కదా మనకి అని ఎక్కువ క్వాంటిటీలో ఇచ్చినా కూడా మళ్ళీ అది అన్హెల్దీ అనమాట. ఎంత తినాలో క్వాంటిటీ అంతే తినాలి. ఎప్పటికప్పుడు చక్కగా ఫ్రెష్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.